బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. కలియుగ మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వర. అన్నమయ్య కీర్తనల్లో కొన్ని వాక్యాలైతే నిత్యం మహావాక్యాల్లో గుర్తుపెట్టుకోవలసినవి, పైగా గుర్తుపెట్టుకోదగ్గ విధంగా ఉంటాయన యొక్క ఆ పాదములు. ఒక్కొక్క వాక్యం చాలు అలా మనస్సులో ముద్రించుకుపోతాయి. ఆ విధంగా రచించాడు. వాటి యతి స్థానములు ప్రాసస్థానముల వల్ల సులభంగా గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. కలియుగ మెటులైన కలదుగా నీ కరుణ. ఈ మాట అలా గుర్తుపెట్టుకున్నా చాలు. కలియుగం ఏ విధంగా ఉండని నీ కరుణ ఉంటే చాలయ్యా అన్నారు ఇక్కడ. పైగా స్వామి కరుణ ఉన్నప్పుడు కాలం ప్రతికూలమైన, దేశం ప్రతికూలమైన బాధ లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ చోటు కాకుండా మరో చోటు అయితే బాగుండు అని. కానీ భగవంతుడు అనుకూలించకపోతే ఏ చోటైనా బాగుంటుంది, ఆయన అనుకూలిస్తే ఏ చోటైనా బాగుంటుంది. మనం ఎవరు నిర్ణయించడానికి దేశకాలాల గురించి? అందుకు ఏ చోటు గొప్పది, ఏ కాలం గొప్పది అనే ప్రశ్న చెల్లని మాటే. ఎందుకంటే ఒకరికి ఒక కాలం గొప్పది, ఇంకొకరికి ఇంకో కాలం గొప్పది. అలాగే మరి ఒకరికి ఒక చోటు గొప్పది, ఇంకొకరికి ఇంకో చోటు గొప్పది. ఎక్కడైతే భగవంతుని అనుగ్రహం లభిస్తుందో ఆ చోటే గొప్ప చోటు. ఆయన కరుణ కలిగి ఉంటే ఏ కాలమైనా అనుకూలమే. ఆయన కరుణ లేనప్పుడు ఏ చోటైనా ఏ వేళ అయినా అది బాధాకరమే. అందుకు ఎంత కలియుగమైనా ఎంత పాపయుగమైనా భగవానుడు కరుణ ఉంది కదా, అది ధైర్యం కావాలి. అందుకు కలియుగమెటులైనా కలదుగా నీ కరుణ. నీ కరుణ ఉంది కదయ్యా చాలు. జలజాక్ష హరిహరి సర్వేశ్వర. పాపమెంత కలిగినా పరిహరించే యందుకు నా పాల కలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. ఇక్కడ ఈ చెప్పేటప్పుడు అన్నమయ్య హృదయాన్ని తెలుసుకోవాలంటే కొంచెం మన శాస్త్ర హృదయంలోకి మనం ప్రవేశించాలి. శాస్త్రాలు యుగాల గురించి చెప్పేటప్పుడు గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశాయి. యుగాలు అనగానే వెంటనే మనం చరిత్రను తిరగవేసి పంచాంగాల దగ్గర పెట్టుకుని చూడడం కాదుట. మనలోనే యుగాలు ఉంటాయట. మనలో సత్వగుణం బాగా వృద్ధి చెందితే అది కృతయుగం, అది చూపిస్తున్నాడు. మనలో రజోగుణం కానీ బాగా వృద్ధి చెందిపోతే అదే ద్వాపర యుగం, ఇది వివరిస్తున్నది. అదేవిధంగా మనలో రజోగుణ తమోగుణములు రెండు సమానంగా ఉంటే దానికి మరో యుగం చెప్పాడు. అందుకే ఏ గుణానికి ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు రజోగుణ ప్రకోపం కూడదు, రజోగుణ సత్వగుణముల యొక్క సమత్వ స్థితి కూడదు, సత్వగుణం కావాలి. తమోగుణం ఎక్కువైపోతే అదే కలియుగం. అందుకు మనలో ఏవైనా తమోగుణములు కానీ రజోగుణం కానీ వాటి యొక్క పాళ్లల్లో భేదములు కానీ కనిపిస్తూ ఉంటే సత్వసంపన్నుడైన పరమాత్మని ధ్యానిస్తే అది కృతయుగమే అవుతున్నది. అందుకు బయట ఏ యుగం ఉంది అనేది ప్రధానం కాదు, మనలో ఏ యుగం ఉంది అనేది ఆలోచించాలి. మన బుద్ధిలో సాత్విక భావాలు ఎక్కువైతే అదే కృతయుగం. మన బుద్ధిలో రజోగుణ తమోగుణ భావాలు ఎక్కువైపోతే అవే మిగిలిన 3 యుగాలు కూడా అవుతున్నాయి. అందుకు మనం తెలుసుకోవాల్సినది ఈ తమోగుణ రజోగుణములను తగ్గించుకోవడానికి సత్వసంపన్నమైన సాధన చేయాలి, సత్వగుణం పెంచుకోవాలి. సత్వగుణం ఏది? భగవన్నామ సంకీర్తన సత్వగుణం. ఆ లోకత్రయాతీతుడు గుణత్రయాతీతుడైన పరమాత్మ చింతన మన క్రమక్రమంగా రజోగుణ తమోగుణ వికారాల నుంచి బయటపెడుతుంది. అందుకే భగవత్ సంకీర్తన, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ సత్వగుణం కొంత ఏదో ఉంటేనే కానీ చేయలేం. అవి చేస్తున్న కొద్దీ సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సత్వగుణం పెంచడానికి పనికొచ్చేదే భగవత్ సాధన. సత్వగుణం ఎవరిలో ఉంటుందో వారికే భగవత్ సాధన చేయాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ ఉత్సాహం కానీ తక్కువగా ఉన్నా మనం చేయిస్తున్న కొద్దీ క్రమంగా సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. అందుకు సత్వగుణం పెరుగుటే అసలైన కృతయుగం. అందుకు తమోగుణం ఆవరించినప్పుడు దాని నుంచి బయటపడే ప్రయత్నం ఏదయ్యా అంటే సత్వగుణ సాధన, అదే భగవత్ సంకీర్తన. పాపమెంత కలిగినా పరిహరించేటందుకు నా పాల కలదుగా నీ నామము. అయ్యో కలియుగం చాలా పాపభూయిష్టం కదా. అదేవిధంగా నా అంతఃకరణంలో రజోగుణ తమోగుణ వికారాల వల్ల అనేక రకాల పాపాలు ఉండవచ్చు.
ఉంటే ఉన్నాయి కానీ ఎన్ని పాపములున్నా ఆ పాపాలను పోగొట్టడానికి నా పాల గలదుగా నీ నామము. నా పాల అని చెప్పడంలో నాకు సొంతమై నాకు దిక్కుగా ఉంది నీ నామము. అది ధైర్యం కావాలి. అంతేగాని ఆయన నామం ఉంది కదా అని పాపాలు చేయడానికి ధైర్యం కాదు ఇక్కడ. అయ్యో ఎన్నో పాపాలున్నాయి ఎలా తొలగుతుంది అని బాధ కలిగితే అప్పుడు ధైర్యం చెప్తున్నాడు. ఎన్ని పాపాలున్నా భగవన్నామముతో ఆ పాపాలు తొలగించుకోవచ్చు. అందుకు భగవన్నామ సంకీర్తన పాపాలని మాత్రమే నశింపజేయడం కాదు, పాపం చెయ్యాలని బుద్ధిని కూడా నశింపజేస్తుంది. ఈ మాట మనకు భాగవతంలో గొప్పగా చెప్తాడు. పాపములు పోగొట్టుకోవడానికి చాలా ప్రాయశ్చిత్తాలున్నాయి. అందుకు మనకున్నటువంటి అనేక సత్కర్మలు పాపముల నుంచి బయటపడడానికే, చిత్తశుద్ధి కోసమే సత్కర్మలు. మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని ఏ పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, వ్రతాలు చేసినా మన సంకల్పం చెప్పుకుంటాం. ఎందుకంటే దుఃఖానికి మూలం పాపం. అందుకు పాపం పోగొట్టుకోవడానికి సత్కర్మ చేస్తే దుఃఖం కూడా పోతుంది. ఇది సాధారణంగా ఉండేటువంటి పద్ధతి. అయితే ఎన్ని పాపాలు ఉన్నాయో మనకు తెలియదు, ఆ పాపాలకి ఏ ఏ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయో తెలియవు. ఒకవేళ తెలుసుకున్నా ఆ ప్రాయశ్చిత్త కర్మలు సరిగ్గా చేయగలమో లేమో తెలియదు. అందుకు సులభమైన ప్రాయశ్చిత్త మార్గం ఏదయ్యా అంటే భగవన్నామస్మరణయే సులభమైన ప్రాయశ్చిత్త మార్గం. పైగా ప్రాయశ్చిత్త కర్మలు పాపాలను పోగొడతాయేమో కానీ పాపాలకి మూలమైనటువంటి సంస్కారాలను పోగొట్టుట. అదే భగవన్నామస్మరణ చేస్తే ఆ పాపమూల సంస్కారాలను కూడా నశింపజేస్తుంది. అందుకే పాపమెంత కలిగిన పరిహరించే ఎందుకు నా పాల గలదుగా నీ నామము. ఇదే భావాన్ని ధూర్జడి చెప్తారు కాళహస్తీశ్వర శతకంలో. నిప్పై పాతక తూల శైలమడుచున్ నీ నామము అని. అంటే పాపాలుట దూది కొండల్లాంటివిట. అవి ఎంత పెద్దగా పెరిగినా భగవన్నామం నిప్పు కణిక లాంటిది. ఇది కాసింత ఆ దూది కొండకి తాకితే కొండంతా భగ్గును కాలుతుంది. అందుకు నిప్పై పాతకతూల శైలమడచున్ నీ నామము అని చెప్పినట్లుగానే పాపమెంత కలిగినా పరిహరించే ఎందుకు నా పాలగలదుగా నీ నామము. నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి అని శాస్త్రం చెప్తున్నది కదా. భగవన్ నామస్మరణతో పాపనాశనం జరుగుతున్నదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. ఇది గొప్ప మాట. ఇక్కడికి వచ్చినప్పటికల్లా ముందు వాక్యం కంటే మరొక ఉదాత్త వాక్యం వచ్చింది. మొదటి వాక్యం సామాన్యంగా పాపాలు పోగొట్టేది భగవన్నామం అనేది శాస్త్రములతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు అనే మాట. కానీ ఈ మాట చాలా ఆలోచించవలసినటువంటి మాట. కోపమెంత కలిగినా, కోపం ఎంత ఉన్నప్పటికీ కొచ్చి అంటే తొలగించి నశింపజేసి శాంతమిచ్చుటకు, నాలో కోపాది ప్రకోపాలు వికారాలు కలిగితే వాటిని నశింపజేసి శాంతం కలిగించడానికి నా చిత్తంలో నువ్వు ఉన్నావుగా అన్నాడు ఇక్కడ. అంటే భగవానుడు తన చిత్తంలో ఉన్నాడని నమ్మినవాడు కోపాది వికారాలు కలిగితే తప్పకుండా శాంతి పొందగలడు. ఇది తెలుసుకోవలసినది. అందుకు భగవన్నామ స్మరణ చేసేవాడికి సాత్విక గుణం అభివృద్ధి చెందుతూ రజోగుణ తమో గుణాలు క్రమంగా తగ్గుతుంటాయి. ఆధ్యాత్మిక సాధనకి అసలు ఫలం ఇది. అది తెలుసుకోవాలి. నా ఆధ్యాత్మిక సాధన ఎంతవరకు వచ్చింది అని కానీ ప్రశ్న వేసుకుంటే పరిశీలన ఎలా చేయాలి అంటే, సాధన మొదలుపెట్టక ముందు నేను కోపతాపాలు ఎలా చూపించేవాడిని, సాధన మొదలుపెట్టిన తర్వాత నా కోపతాపాల స్థితి ఎలా ఉంది, రెండు బేరీజు వేసుకోవాలి. సాధన పెరుగుతున్న కొద్దీ సాత్విక గుణం పెరుగుతూ కోపతాపాలు ఇదివరకట్లా లేవు, నిగ్రహించుకున్నాను అంటే ఆ సాధన గొప్ప సాధన కింద లెక్క, సాధన ఫలిస్తున్నట్టు లెక్క. అందుకే ఆధ్యాత్మిక సాధనకి భక్తికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటయ్యా అంటే, నీలో కోపాది వికారాలు ఎంత మేరకు తగ్గాయనేది ప్రోగ్రెస్ రిపోర్ట్. అది ముఖ్యం. అంతేగాని నేను ఆధ్యాత్మిక సాధన చేసిన దగ్గర నుంచి ఇవి కలిసి వచ్చాయి అవి కలిసి వచ్చాయని చెప్పడం కాదు. ముందు నీలో ఉన్న దుర్గుణాలు ఎంత తగ్గాయి అనేది. తప్పకుండా ఆధ్యాత్మిక సాధన వల్ల ఒక మానసిక పరిణతి ఏర్పడుతుంది, ప్రగతి ఏర్పడుతుంది. ఆ ప్రగతి ఏమిటి? కోపాది వికారాలు నశిస్తాయి. అందుకే పరమాత్మ కలిలో కోపాది దుర్గుణాలు పెరుగుతుంటాయి. కలి అంటేనే భగవంతుడిని దూరం చేసే రాజస తామస ప్రవృత్తి. ఆ ప్రవృత్తులు అవే కలిదోషాలు. ఆ కలిదోషాలు పోగొట్టేది భగవన్నామము. కలికల్మషనాశిని అంటే ఇది అర్థం. మనలో ఉన్న రజోగుణ తమోగుణము యొక్క ప్రవృత్తుల యొక్క ప్రకోపాన్ని నశింపజేయడమే కలిదోష నాశనము. అది చేయగలిగే శక్తి భగవన్నామానికి, భగవత్ సాధనకున్నది. అందుకు నా చిత్తంలో నువ్వే ఉన్నావుగా, కోపమెంత కొలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. భగవంతుడు చిత్తంలో ఉన్నాడు అనుకున్నవాడికి భగవంతుడు ఆ చిత్తంలో వికారాలు లేకుండా చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటాడు కదండి. మరి అందరి హృదయాల్లోని కోపాది వికారాలు ఎందుకు తొలగించడు అంటే, అందరి హృదయాల్లో ఉంటాడన్నది వాస్తవమే. కానీ ఎవరైతే ఆయన ఉన్నాడని తెలుసుకుంటారో వారు మాత్రమే అది తొలగించుకోగలరు.
భగవంతుడు రాతి బండ మీద అద్దంలోనూ ప్రతిఫలించే సూర్యకాంతి వంటివాడు. సూర్యకాంతి అద్దంలోనూ ప్రతిఫలిస్తోంది, రాతి బండ మీద ప్రతిఫలిస్తోంది. కానీ అద్దం సూర్యకాంతిని తిరిగి చూపించగలుగుతోంది. అదేవిధంగా భాగవతోత్తంలో హృదయంలో భగవంతుడు ప్రకాశిస్తూ తన ప్రకాశాన్ని వెలికి చూపిస్తూ అంధకారాన్ని నశింపజేస్తున్నాడు. అందుకు కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు, ధరను ఇంద్రియాలెంత తరుము కాడినా నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి, గరిమ కర్మబంధాలు గట్టిన తాళ్ళు ఊడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. భగవద్భక్తి కలియుగమైనా సరే కరుణతో కాపాడుతుంది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అటువంటి భక్తికి నమస్కరిస్తూ, భగవానికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు.